ఇప్పుడు వైన్స్ పెట్టిన ప్లేస్లో ఏదైనా కంపెనీ పెడితే అందరికీ జీవనోపాధి ఉంటుంది కదండి. ఇక్కడ చాలా మంది జీవనోపాధి లేక ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. అదేదో ఇక్కడే వైన్స్ తీసేసి కంపెనీ పెట్టమనండి. ఏ అధికార పార్టీ ఉన్నా కానీ కంపెనీ పెడితే అందరి బ్రతుకులు బాగుపడతాయి. అదేదో అది చేయమనండి. అనవసరంగా ఇది పెట్టి వైన్స్ పెట్టి ఆడోళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు ఉందండి. ఆడోళ్ళ పుస్తలు తెంపుకొని వస్తున్నారు, అంతా యూరిన్ చేస్తున్నారు. పిల్లలకు భద్రత, ఆడపిల్లలకు భద్రత అంటారు, ఆడవాళ్ళని పూజిస్తామంటారు. ఏదండి ఆడవాళ్ళని పూజించేది? మెయిన్ రోడ్ మీద వైన్స్ పెట్టి ఆడవాళ్ళని పూజించేదా ఇది? కాబట్టి ఎవరైనా వాళ్ళ దృష్టికి తీసుకొని ఇక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేయండి, లేదంటే వైన్స్ని వెంటనే తొలగించాలి. ఇదే మా యొక్క మనవి అండి. ఏమన్నాడు, ఒక్క ఇటుకే కాదు రంధ్రం కూడా చేయని అన్నాడు. ప్రశాంత్ గౌడ్ వాళ్ళ భార్య వచ్చి మాకు అడిగింది, అమ్మ ఇల్లు నిండింది, సేనాయనకు నింపి ఇటుకే తీపిస్తానని అన్నది. అంటే ఆయన ఏమన్నాడు, ఆమె ఫోన్ చేస్తే ఇటుకే కాదు మట్టి గోడ కూడా కదిలియనని చెప్పిండు ఆయన. మమ్మల్ని నీళ్ళలో మునిగి సావమన్నాడు, కానీ ఇప్పుడు తాగి ఇంకా చావమని చెప్పి నీళ్లు తీయలేడు, కానీ ఇప్పుడు వైన్స్ పెట్టడానికి వచ్చిన. అదయ్యా మీరు ఒక జర మాట్లాడండి. ఎవరైనా కావాలంటే స్లమ్ ఏరియాలకు వస్తారు, మాకు ఓట్లు వేసుకోవడానికి, మమ్మల్ని మాట్లాడడానికి కాళ్ళేళ్ళు మొక్కుతారు. అప్పుడు ఇప్పుడు మాకు ఈ బాధ వచ్చిందంటే ఎవడు వస్తలేడు, మరి మీరు వచ్చి మాట్లాడాలి కదా. ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నా, మేము నిన్న ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, సుధీర్ రెడ్డి దగ్గరికి పోయినాం, కమిషనర్ దగ్గరికి పోయినాం, ఇప్పుడు ఆయన ఎవరు మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, అందరి దగ్గరికి పోయి వేసి వచ్చినాం, కానీ ఎవరూ ఏమీ రెస్పాన్స్ తీసుకోవట్లేడు. మాకు నీళ్ళు వచ్చినప్పుడు మేము మునిగి సస్తున్నామంటే కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు వచ్చి తాగి సాగుండి మీరు మీ మొగలని వేసిండ్రు. ఇది ఎంత న్యాయం చెప్పండి మీరు? మాకు ఇది ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు సార్. మాకు ఎట్లా తీసేంతవరకు మేము ఇక్కడే ధర్నా చేస్తాం, మేము ఇక్కడే ఏదైనా చేస్తాం, ఇక్కడే పడుకుంటాం. అవసరమైతే మాకు ఖచ్చితంగా తీయాలి. ఇది మాకు ఇది ఉండొద్దు. మా పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు, ఇంకా కొంచెం పెద్దగా అయితే మాకు చదువుకోనికే పోనికే గిడవై కూరగాయల షాపు గది కూరగాయలు తెప్పు అని పిల్లలంటే మేము పోమని చెప్తున్నారు మా పిల్లలు, మనవన్లు మనవరాళ్ళు. ఎంత పరిస్థితి ఉంటుంది? మాది అయిపోయింది. వచ్చే జనరేషన్ అన్నా లేదా సార్? లేబర్ కాలనీ ఏమైనా గుడ్డోళ్ళ కాలనీ అంటే చులకనగా చూస్తున్నారు అందరూ. ఇది న్యాయం కాదు కదా. ఒక పద్ధతి అంటుంటుంది. మాకు మనిషి ఉన్నది, మేము పిల్లలను, మాకు సంసారాలు లేవా? మీరే మంచిగా ఉండాలన్నా? ఇంకా పైకి మీరే పోవాలి, మేము ఇంతే లోతులో దిగాలనా? అర్థం చేసుకొని మాకు ఇది తీసేటట్టుగా ప్రయత్నం చేయండి. మీకు చేతులు జోడించి చెప్తున్నాం, మాకు ఇది ఉండొద్దు.